నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వర్గల్ సరస్వతి అమ్మవారిని జాగృతి అధ్యక్షురాలు కవిత దర్శించుకున్నారు. వేద పండితులు వేదాచరణలతో ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందించారు. నవరాత్రుల సమయంలో అమ్మవారిని దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు కవిత. అమ్మవారి ఆశీస్సులతో అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ప్రసాద సిద్ధ్యర్థం మమ రాజద్వారే రాజముఖే సర్వదా సమస్త जय विद्या सरस्वती माता की जय, अन्नपूर्णा माता की जय। फ्रूट निमिषం జరగండి, ఒక నిమిషం దర్శనం అయిపోదాక విద్యా సరస్వతి ప్రసాద सिद्ध्यर्थम मम राजद्वारे राजमुखे सर्वदा समस्त जय विद्या सरस्वती माता की जय। సరస్వతి అమ్మవారి ఆలయానికి ఈ నవరాత్రి ఉత్సవాల్లో దర్శనం చేసుకోవాలని ఒక సంకల్పం ఉండే, అది జరిగింది. చాలా సంతోషంగా అనిపిస్తుంది. కంచి స్వామివారి ఆశీస్సులతోని కంచి పీఠం ఆధ్వర్యంలో చాలా వేదోక్తంగా శాస్త్రోక్తంగా అద్భుతంగా ఇక్కడ పూజాది కార్యక్రమాలు జరగడం అన్నది మన మొత్తం తెలంగాణకు కూడా ఒక ఆశీర్వాదం లాంటిదని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. మరి అమ్మవారి పూజ, ఈ ఆలయము, దీని యొక్క అభివృద్ధి ఇదే విధంగా కొనసాగాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. మరి అమ్మవారి దయ ఉంటే ఖచ్చితంగా తెలంగాణలో ఆడపిల్లలందరూ కూడా చక్కగా చదువు వచ్చేటట్టుగా, అదేవిధంగా దేశం మొత్తంలో కూడా మనం నంబర్ 1గా నిలిచే విధంగా ఉంటామని చెప్పి కూడా నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ.